హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫ్రీగా సినిమాలు డౌన్లోడ్ ఎలా చేస్తారో చూపిపోతున్నాను. సో జనరల్గా ఫ్రీగా సినిమాలు డౌన్లోడ్ చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి యూట్యూబ్ ఛానల్ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే టోరెంట్స్ అంటుంటారు. సో టోరెంట్స్ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నా, టోరెంట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నా కామన్గా ఒక డౌన్లోడ్ మేనేజర్ ఉంది. సో దాని పేరు iLivid డౌన్లోడ్ మేనేజర్. సో ఎలా మనం iLivid డౌన్లోడ్ మేనేజర్ యూజ్ చేసి ఎలా డౌన్లోడ్ చేసుకుంటామో అది డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో జనరల్గా యూట్యూబ్లో కొన్ని పాత సినిమాలు ఉంటాయి. సో టోరెంట్స్లో కొత్త సినిమాలు ఉంటాయి. సో అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్, మనకు కావాల్సిన డిమాండ్ని బట్టి మనం టోరెంట్ నుంచి అలాంటి యూట్యూబ్ నుంచి అనేది చెక్ చేసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మా యూట్యూబ్ నుంచా అలాంటి టోరెంట్స్ నుంచా దేని నుంచి మనం సినిమా డౌన్లోడ్ చేసుకోవాలని అనుకున్నా మనకు కావాల్సిన కామన్ డౌన్లోడ్ మేనేజర్ వచ్చి iLivid మేనేజర్. సో iLivid మేనేజర్ ఇది ఫ్రీ టూల్. సో iLivid మేనేజర్ డౌన్లోడ్ చేసుకోవడానికి iLivid అని టైప్ చేయండి. సో iLivid మేనేజర్ డౌన్లోడ్ చేసుకోవడానికి iLivid టైప్ చేస్తే iLivid.com అనే వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. సో అక్కడ క్లిక్ చేశారనుకోండి. సో అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ iLivid డౌన్లోడ్ నౌ వస్తుంది. సో ఇక్కడ iLivid డౌన్లోడ్ నౌ అనేది క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇక్కడ చూస్తున్నాం మనం, చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఇక్కడ మనం దీన్ని బేస్ చేసుకుని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. దాన్ని బేస్ చేసుకుని మనం ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎస్ అని చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది iLivid మేనేజర్. బట్ ఇక్కడ నేను ఇన్స్టాల్ చేయడం లేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఇన్స్టాల్ చేయడం లేదు. సో ఓకే, సో అదండి iLivid మేనేజర్ని ఎలా మనం యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకుంటామో చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్. సో యూట్యూబ్ నుంచి సినిమాలు ఎలా డౌన్లోడ్ చేస్తాం అది చూడండి. iLivid డౌన్లోడ్ మేనేజర్ యూజ్ చేసి యూట్యూబ్ లేకపోతే టోరెంట్స్ వల్ల సినిమాలు డౌన్లోడ్ చేయొచ్చు అని చెప్పాను ఇందాకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ నుంచి ఎలా మనం సినిమాలు డౌన్లోడ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ సినిమా కావాలో అది చెక్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ షోలే కావాలి మాకు. షోలే ఫుల్ మూవీ అని టైప్ చేయండి, సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే వచ్చింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కావాల్సిన మూవీ ఇక్కడ డిస్ప్లే అయ్యింది అనుకోండి, దాన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ వీడియో మూవ్ అవుతుంటుంది, అంటే వీడియో ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. సో వీడియో స్టార్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ దాని లింక్ వస్తుంది, ఇక్కడ చూడండి. సో www.youtube.com.watch something ఫైల్ నేమ్. సో ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోవాలండి. సో ఇక్కడ దీన్ని కాపీ చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని కాపీ చేసుకొని సో ఇక్కడ జస్ట్ ఇక్కడ కాపీ చేసుకొని మనం iLivid మనం ఇన్స్టాల్ చేసాం కదా. సో iLivid ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది iLivid. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సో ఇక్కడ ఎంటర్, ఇక్కడ చూడండి ఎంటర్ టోరెంట్ మ్యాగ్నెట్ లింక్ ఆర్ URL ఆఫ్ ది వీడియో. సో ఇక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం. సారీ, ఇక్కడ లింక్. సో ఇక్కడ కాపీ యూట్యూబ్ లింక్ ఫైల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేస్తే ఇక్కడ చూడండి సేమ్ అక్కడ ఏదైతే అక్కడ లింక్ ఉందో youtube.com watch అనేది ఫైల్ పేరు ఉందో అది కాపీ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తాం. సో డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడైతే డౌన్లోడ్ చేస్తుంటామో సో డౌన్లోడ్ చేస్తున్నప్పుడు దాని క్వాలిటీ మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చండి. జస్ట్ ఇక్కడ ప్రెస్ చేసి ఒక 3% అయిన తర్వాత మనం ప్రెస్ చేసి ప్లే చేసుకోవచ్చు. సో మనకి క్వాలిటీ నచ్చితే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు, క్వాలిటీ నచ్చకపోతే దాన్ని ఆపేయచ్చు. సో ఇలా సో అవసరమైనప్పుడు ఏమైనా సిస్టమ్ మధ్యలో షట్ డౌన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ క్లిక్ చేసి మనం పాస్ అని పెట్టేయచ్చు. సో మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మనం క్లిక్ చేసి స్టార్ట్ అని పెట్టేయచ్చు. సో ఇది యూట్యూబ్ నుంచి సినిమా డౌన్లోడ్ చేయడం ఇది ఒక పద్ధతి. సో ఇప్పుడు టోరెంట్ యూజ్ చేసి ఎలా డౌన్లోడ్ చేస్తారు. సో జనరల్గా మూవీ టోరెంట్స్. సో షోలే సో టోరెంట్స్ వచ్చేసి సినిమాలే కాదు, సాఫ్ట్వేర్స్ కానీ వేరే గేమ్స్ కానీ డిఫరెంట్ టూల్స్ సాఫ్ట్వేర్ టూల్స్ కానీ
సో చాలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, షోలే 1975 720p DVTP ఛానల్ లియోన్ సిల్వర్ RG. సో టోల్ అంటే ఒక డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయండి. డిఫరెంట్ వెబ్సైట్స్లో సో ఇవి కొన్ని పైరేటెడ్ ఉంటాయి, కొన్ని ఒరిజినల్ లైసెన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో బట్ వీ మస్ట్ రెస్పెక్ట్ కాపీరైట్స్. ఇక్కడ చూడండి, సో మనకు టోరెంట్ ఫైల్ కావాలా, టోరెంట్స్లో మనకు ఇక్కడ షోలే సినిమా ఉంది. సో అది మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, సో ఇక్కడ చూడండి మనకు కిక్ఆక్స్ టోరెంట్స్ అని వచ్చేసాయి. సో దాంట్లో షోలే 1975 720 DVDP రిప్ ఛానల్ అని సో మీద వచ్చింది. సో ఇక్కడ ఈ మూవీ ఉంది, దానికి టోరెంట్స్ ఇచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోరెంట్స్ ఇచ్చేసి డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ టోరెంట్ అనే కూడా ఒక ఆప్షన్ ఉంది. సో డౌన్లోడ్ టోరెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ విత్ అనేది వస్తుంది, లేకపోతే సేవ్ ఫైల్ అని వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, సేవ్ ఫైల్ అని ఇస్తున్నాను. సో సేవ్ ఫైల్ నుంచి సేవ్ చేసుకుంటాను. సో ఇక్కడ సేవ్ ఫైల్ అని సేవ్ చేసుకుంటే ఆ టోరెంట్స్ ఇచ్చేసి మనం ఎప్పుడైనా ఐలివిడియో మేనేజర్ ఇచ్చేసి సినిమాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే చూడండి, ఇక్కడ డౌన్లోడ్ చేసాం కదా, డౌన్లోడ్ చేస్తే ఇక్కడ టోరెంట్ లింక్ వచ్చింది. టోరెంట్ ఫైల్ అంటాం, దాని టోరెంట్ లింక్ అంటచ్చు. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఈ టోరెంట్ లింక్ని లేకపోతే టోరెంట్ ఫైల్ని తీసుకుపోయి ఎక్కడైతే ఉందో ఫస్ట్ దాన్ని కాపీ చేసి, సో చూడండి షోలే ఈ టోరెంట్ ఫైల్ ఉంది కదా, దాన్ని కాపీ చేసి, సో ఇక్కడ చూడండి ఆ లింక్ పైన పెట్టి రైట్ క్లిక్ చేసి కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మళ్ళీ ఐలివిడ్ ఓపెన్ చేసి ఇక్కడ ఎంటర్ టోరెంట్ మ్యాగ్నెటిక్ లింక్ ఆర్ URL ఆఫ్ ది వీడియో. సో డైరెక్ట్ ఇక్కడ టోరెంట్ని మనం పేస్ట్ చేయాలి, డైరెక్ట్గా టోరెంట్ పేస్ట్ చేయాలి. లేదు టోరెంట్ పేస్ట్ చేయకపోయినా ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసి సో ఇక్కడ టోరెంట్స్ ఉన్నాయి కదా, సో మనం ఇక్కడ చేసిన టోరెంట్ ఏంది, షోలే. సో షోలే ఇక్కడ ఉంది టోరెంట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ చాలా టోరెంట్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన టోరెంట్ ఏంది, షోలే. సో షోలే టోరెంట్ని ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇలా వస్తుంది మెనూ. సో ఓకే చేసి మళ్ళీ డౌన్లోడ్ అని పెట్టేది. సో డౌన్లోడ్ పెట్టగానే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. సో డౌన్లోడ్ స్టార్ట్ అయిపోద్ది. సో డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ చూడండి డౌన్లోడ్ స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ చూడండి యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే టోరెంట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు యూట్యూబ్లో మనకు కొన్ని సినిమాలు దొరకపోవచ్చు, కొన్నిసార్లు టోరెంట్స్లో దొరకవచ్చు. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనకి ఏదైతే సినిమాలు కావాలో అలాంటి ఏదైతే కావాలో అవి యూట్యూబ్ నుంచో లేదంటే టోరెంట్స్ ఇచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.